దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తాను ఒక వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా అద్భుతమైన విజయాలు సాధించేందుకు వాళ్ళ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది, వాళ్ళ కుటుంబ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది అనేది రైస్టెక్ మిషనరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ టిఆర్ భాను ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భార్య పేరు వీణా కుమారి అండి. ఆమె దొరకడం మీ అదృష్టం. అదృష్టం అండి. పూర్వజన్మ సుకృతం. ఎన్ని జన్మలకైనా ఆమెనే కావాలా? తప్పకుండా. నేను ఏం చెప్పినా వింటదండి ఆమె. నేను ఏం చెప్తే అది కరెక్ట్ అనేది ఆమె ఉద్దేశం. అలా భార్య దొరకడం అనేది, మనం ఏం చెప్పినా వినడం అనేది ఫస్ట్ అదృష్టం అండి. ఎవరికైనా కానీ అదిలాగానే రావాలి. ఒకటి వినేవాళ్ళను లేదు, షేర్ చేసుకునేలాగా ఉండాలి. నాకు రెండు విధాలుగా నేను ఏదనుకుంటే అలా నడుస్తుందండి. నేను బిజినెస్ లో చిన్న స్థాయి నుంచి వచ్చాను కాబట్టి పిల్లల విషయాలు నేను కలుగు చేసుకునేవాడిని కాదండి. ఆమె మొత్తం చూసుకునేది. పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ట్యూషన్ తీసుకెళ్లే దగ్గర నుంచి, రావడం దగ్గర నుంచి మొత్తం కూడా వాళ్ళ పరిపాలన అంతా ఆమెదే. పిల్లలు పెరిగే వరకు వాళ్ళు ఆమె ఇంట్లోనే ఉన్నారండి. వన్స్ వాళ్ళు 10 సంవత్సరాలు అయ్యింది, ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థాయికి వచ్చినప్పుడు ఆమె ఇంకా చేయగలను అనే ఉద్దేశంతోనే ఆమె ఇక్కడ మన కంపెనీలో ఫైనాన్స్ డైరెక్టర్ గా, ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ రెండు చూస్తారండి. ఆమె డైరెక్టర్ గా ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో ఆమె చూసుకోగలుగుతారండి. మా మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారండి, మా అత్తయ్య శకుంతల గారండి. ఆయన కూడా జాబ్ చేసేవారండి టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో. ఆ స్థాయి నుంచి ఆ పట్టుదల, కృషి అనేది ఆయన కూడా ఆ స్టేజ్ నుంచి ముందుకు రావడానికి ఉపయోగపడ్డది. హార్డ్ వర్క్ అండి మా మామగారు, హార్డ్ వర్క్. ఆయన అలా ఉన్నా కానీ మా అంటే జాబ్ చేస్తూనే ఆమె కూడా అదేలాగా ఫ్యామిలీ నడిపించారు. ఫ్యామిలీ నడిపించడం అంటే భర్త సహకారం, ఆయన జాబ్ చేసుకుంటే ఈ మొత్తాన్ని వీళ్ళని హ్యాండిల్ చేయడం, పిల్లల్ని హ్యాండిల్ చేయడం, ఆ పట్టుదల, క్రమశిక్షణ అనేది వస్తుంది కదా. కుటుంబ సహకారమే ముందండి. ఈ ఇంత విజయాలు వస్తా అన్నదంటే కుటుంబ సహకారం లేకుండా ఏది చేయలేమండి. కుటుంబ సహకారం ఉన్నోళ్ళు ఎవరైనా కానీ ముందుకెళ్ళచ్చు.